మనకి ఎన్ని ఫేజులు ఉన్నాయి, ఏం జరుగుతుంది అనేది చూపెడతాను. టోటల్గా వెంచర్ కనుక చూసుకున్నట్టయితే 250 ఎకరాలు ఉంటుందండి. మనకు ఫ్లాట్ సైజెస్ అన్నీ కూడా మీకు ఇన్సైడ్ చూపెడతాను, పదండి వెళ్దాం. ఇది టోటల్ మనకు మెయిన్ ఎంట్రన్స్ లేఅవుట్ నుంచి లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఈ విధంగా ఉంటుందన్నమాట. మనకి ఇక్కడ వచ్చేసి ఇలా 60 ఫీట్ రోడ్ అయితే మంచి వైడ్ రోడ్ అయితే మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఇంటర్నల్ కనెక్టివిటీ వచ్చేసి మనకు వెంచర్లో రోడ్స్ వచ్చేసి 33 ఫీట్ రోడ్స్ అండ్ 40 ఫీట్ రోడ్స్ అయితే మనకి ఇంటర్నల్లోనైతే ప్రొవైడ్ చేశారు. ఇప్పుడు మనకు వెంచర్ మధ్యలో ఉన్నాము. మనకు వెంచర్లో వచ్చేసి ఈ విధంగా మనకు మంచి బుద్ధా స్టాచ్యూ కూడా మనకి ఇక్కడ అయితే ప్రొవైడ్ చేస్తారు. అంబియన్స్ ప్రకారంగా చూసుకున్నట్టయితే ఇది మొత్తం టోటల్ వచ్చేసి మనకు 60 ఫీట్ రోడ్లోనే ఉంటుంది. మనకి వెంచర్లో వచ్చేసి ఏ ప్లాట్కి ఆ ప్లాట్ నెంబరింగ్తో పాటు మనకు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా మొత్తం కంప్లీట్ అయిపోయింది. మీరు ఇక్కడ చూసుకోవచ్చండి, ఈ విధంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజెస్ కూడా మొత్తం కంప్లీట్ అయిపోయి మొత్తం మంచి బ్లాక్ టాప్ రోడ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. దానికి నల్లా కనెక్టివిటీ అన్నీ ఉండే విధంగా కూడా మనకి ఇక్కడ అన్నీ అయితే ప్రొవైడ్ చేశారు. చుట్టూ ట్రీ ప్లాంటేషన్ కానీ అండ్ రోడ్స్ కూడా చూసుకోవచ్చండి. వెంచర్ ఏ విధంగా ఉంటుందంటే చాలా గ్రీనరీగా చాలా బాగుంటుంది అండ్ మంచి వెంచర్ అండి, రెడీ టు కన్స్ట్రక్ట్. యాక్చువల్లీ ఈ వెంచర్ వచ్చేసి మీకు ఇంత ముందుగా చెప్పినట్టుగా మనకి ఇక్కడ వాటర్ హెడ్ ట్యాంక్స్ కూడా మనకి వెంచర్లో వచ్చేసి 2 నుంచి 3 వాటర్ హెడ్ ట్యాంక్స్ అయితే మనం ప్రొవైడ్ చేస్తున్నారు. టోటల్ 250 ఎకరాలు. ప్రజెంట్ మనం ఉన్నది ఫేజ్ 1లో మొత్తం టోటల్ డెవలప్మెంట్ అయిన వెంచరు. ఇది వచ్చేసి మనకు బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుంది, ఇది వాటర్ ట్యాంక్ అని ఇచ్చారు. దీని పక్కనే మనకు పార్క్ అనేది కూడా ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు. మీరు టోటల్ వెంచర్ కూడా చూసుకోవచ్చండి. ఈ విధంగా టోటల్గా కంప్లీట్ అయిందనమాట. మీకు అక్కడ నెంబరింగ్ స్టోన్స్ కూడా ఇచ్చారు, ఏ వెంచర్కి ఏ ఫ్లాట్కి ఆ ఫ్లాట్కి సంబంధించి కంప్లీట్ స్టోన్స్ అనేది ప్రొవైడ్ చేశారు. మనకి ఎలక్ట్రిసిటీ కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా టోటల్గా కంప్లీట్ అయిపోయింది అనమాట. మీకు టోటల్ పైనుంచి ఓవర్వ్యూ చూపెడతానండి. ఒకసారి వాటర్ ట్యాంక్ పైనుంచి మీకు ఏ విధంగా ఉంటుంది ఏంటో ఓవర్వ్యూ చూపెడతాను, పదండి. మీకు టోటల్ వెంచర్ ఓవర్వ్యూ చూపెడతానండి. ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో టోటల్గా మనకు వెంచర్ అనమాట. ఇది మొత్తం 250 ఎకరాల్లో వెంచర్ ఉంటుంది. ఇందులో వచ్చేసి మనకు 3 to 4 ఫేజెస్ అయితే వస్తాయి. ప్రజెంట్ అయితే ఫేజ్ 1లో వచ్చేసి మనకు 80+ ఎకర్స్లో మనకు వెంచర్ అయితే కంప్లీట్ చేసాము. మీరు ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం బ్లాక్ టాప్ రోడ్స్ ఇవన్నీ కూడా కంప్లీట్ అయ్యాయి. మీకు ఇప్పుడు ఏదైతే అక్కడ ఇంకొక వాటర్ ట్యాంక్ వెనకాల కనిపిస్తుందో ఆ వాటర్ ట్యాంక్ వచ్చేసి మనకు ఫేజ్ 2కి సంబంధించింది అనమాట. మనకు ఫేజ్ 1లో కూడా 2 వాటర్ ట్యాంక్స్ అయితే ఇచ్చాము. మీకు అది వచ్చేసి మనకు 200 ఫీట్ రోడ్ ఏదైతే ఉందో అక్కడ మనకు మెయిన్ ఎంట్రన్స్ దగ్గర నుంచి 200 ఫీట్ రోడ్ కనెక్టివిటీ అనమాట. మీరు బ్యాక్గ్రౌండ్లో చూసుకున్నట్టయితే మనకు విలేజే ఉంటుందండి. మనకి ఇక్కడ నుంచి 1.2 కిలోమీటర్స్ లోపే మనకు విలేజ్ అనేది ఉంటుందన్నమాట. ఈ విధంగా చూసుకున్నట్టయితే ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో కానీ దేని పర్పస్లో చూసుకున్నా బెస్ట్ వెంచర్ అండి ఈ ప్రాజెక్ట్ అయితే. మనకు కూడా డిటీసీపీ అండ్ రేరా అప్రూవల్లో మంచి బడ్జెట్లో వచ్చిన వెంచర్ అనమాట ఇది. మీరు ఏరియాలో ప్రైజెస్ కూడా కంపేర్ చేసుకోవచ్చు అండి. ప్రైస్ పరంగా చూసుకున్నా దేని పరంగా చూసుకున్నా ది బెస్ట్ ప్రైస్లో మనకి ఈ ప్రాజెక్ట్ అయితే ఇస్తున్నారు. టోటల్ ఈ ప్రాజెక్ట్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ కోసం అయితే కింద డిస్క్రిప్షన్లో మా నెంబర్ ఉంటుందండి, ఆ నెంబర్ కాంటాక్ట్ చేయండి. కాంటాక్ట్ చేసినట్టయితే ప్రాజెక్ట్ సంబంధించిన అన్ని డీటెయిల్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాము, ఏ విధంగా ఉంటుంది, ఇంకా ఫర్దర్ లొకేషన్కి సంబంధించిన కూడా ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ ఈ నెంబర్ కాంటాక్ట్ చేయండి. ఇలాంటి మంచి మంచి ప్రాజెక్ట్స్ అప్డేట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.